ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకంటూ ఒక చిన్న గోల్‌నైనా సరే సెట్ చేసుకొని ఉండే ఉంటారు. ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే మన కోసం మనం ఒక గోల్‌ని సెట్ చేసుకుంటామో, దానికోసం మనం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రతిరోజు కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకుంటూ ఉంటాము. అండ్ అలాగే ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. సో, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. వాటిల కోసం నేను నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలాంటప్పుడే నా లైఫ్ మొనాటనీగా అనిపించదు. అండ్ అలాగే ఎలాంటి మొనాటనీ లైఫ్ లేకుండా నేను ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండగలుగుతాను. మరి ఆ అలవాట్లు ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి మరి. మనం ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా హాయిగా ఉండాలి అన్నా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి అని అన్నా మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వాలి అన్నా నేను ఇప్పుడు చెప్పబోయే అలవాటు ఖచ్చితంగా మన లైఫ్లో మనం చేర్చుకోవాలి. ఇది ఒక దినచర్యలో ఒక భాగంగా ఇది ఉండిపోవాలన్నమాట. సో ఈ అలవాటు ఎప్పుడైతే చేర్చుకుంటామో, ఎప్పుడైతే ఈ అలవాటుని చేసుకుంటామో అప్పుడు మనం అనుకున్నది ఏదైనా సరే కానివ్వండి మనం సాధించగలుగుతాము. సో మార్నింగ్ లేచిన వెంటనే మీరు కనుక ఒక గ్రాటిట్యూడ్తో గడపగలిగితే కనుక ఖచ్చితంగా మీరు మీ లైఫ్ని కొనసాగించగలుగుతారు. మరి ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం ఎలా 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 తెలుపుకోవాలి, ఇతరులకు మనం ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనే విషయానికి వస్తే దానికి చాలా మార్గాలే ఉన్నాయి. మనకి ఎవరైనా ఇంకొకరు హెల్ప్ చేశారు అని అనుకోండి, సో వాళ్ళకి మీకు కుదిరినంత వరకు మీరు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సో ఎలా చెప్పుకోవాలి అనే విషయానికి వస్తే మీరు కూడా తిరిగి వాళ్ళకి సహాయం చేస్తారా, చేయండి. లేకపోతే వాళ్ళు చేసిన సహాయానికి వాళ్ళకి మీరు చేసే అంతటోళ్ళు కాకపోవచ్చు, కానీ మీరు ఇంకొకరికి హెల్ప్ చేయండి. ఇది కుదరకపోతే అట్లీస్ట్ మీకు హెల్ప్ చేసిన వాళ్ళని మీరు లైఫ్లో తలుచుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి గ్రాటిట్యూడ్తో ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోండి. సో మనం చాలా రకాలుగా మనం థ్యాంక్స్ అనేది చెప్పుకోవచ్చు, చాలామందికి చెప్పుకోవచ్చు. సో చాలా రకాలుగా అనేది ఒకసారి మనం పక్కన పెడితే అసలు ఎవరెవరికి మనం మార్నింగ్ లేచిన తర్వాత గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చక్కగా పడుకొని లేచిన తర్వాత ఒక మంచి శ్వాస అనేది తీర్చుకుంటున్నాం. సో ఆ శ్వాస ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్కి మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. సో దాని తర్వాత మనం వాటర్ అనేది తాగుతున్నాం, ఆ వాటర్ ఏదైతే తాగుతున్నామో దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక మంచి ఫుడ్ తింటున్నాం, దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఫుడ్ ఏదైతే మన నోటి దాకా అందుతుందో, సో ఏదైతే ఫుడ్ మన దాకా వచ్చిందో, ఎలా వచ్చిందో, ఇలా ప్రతి దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. సో ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకోవడం అంటే ఇప్పుడు పోమోగ్రానైట్ జ్యూస్ తాగుతున్నాను, పోమోగ్రానైట్ జ్యూస్ నీకు థ్యాంక్స్, లేకపోతే పూరి తిన్నాను, పూరి నీకు థ్యాంక్స్, అలా కాదండి. సో దేవుడి దయ వల్ల ఈరోజు నేను ఆరోగ్యంగా ఇది తాగగలుగుతున్నాను, ప్రశాంతంగా ఇది తాగగలుగుతున్నాను అని అంటే దానికి గల కారణం మా హస్బెండ్ మంచిగా సంపాదించడం. సో మా హస్బెండ్ మంచిగా సంపాదిస్తున్నాడు అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. సో దానికి కారణం ఇలా ప్రతిదానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది కదా. సో మనకు వీలైనంత ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ తలుచుకోవాలి. నేను ఈరోజు హ్యాపీగా ఉండడానికి కారణం మా అమ్మ, మా నాన్న, మా అక్క, నా తమ్ముడు. సో ఇలా నా లైఫ్లో నా బంధువులు, నా ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కరిని కూడా మనం తలుచుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా వాళ్ళంతటా వాళ్ళైతే ఎదిగారు. సో వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తుంది, వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కొంతమంది వ్యక్తులు సహకరిస్తారు, ఒక డబ్బు మనం తింటున్నామంటే కొంతమంది రైతులు. సో ఇలా ప్రతి ఒక్కరు చాలామందే ఉన్నారు. అంతెందుకు మనం నడుస్తున్న ఈ భూమి ఎవరికైనా చెప్పుకుంటామా అండి? మనం అసలు ఎవరికైనా పొద్దున్న లేసి ఒక థ్యాంక్స్ చెప్పుకుంటామా? సో నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ అలవాటు ఉందన్నమాట. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని తలుచుకుంటాను. అంతెందుకు
అయితే తలుచుకొని ఏం చేస్తావు అని మీరు అడగొచ్చు. సో నువ్వు తలుచుకుంటున్నావు కదా, ఇఫ్ ఇన్ కేసు నువ్వేమైనా వాళ్ళకి మంచి చేస్తున్నావా అంటే, నేను మంచి వాళ్ళకి చేస్తున్నానో లేదో తెలీదు, కానీ వాళ్ళని తలుచుకున్న ప్రతిసారి నాలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళని అలా తలుచుకున్నానో నాలో పాజిటివ్ మైండ్ సెట్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకరికి హాని చేయాలి అనేది నాలో క్రియేట్ అవ్వదు. ఎప్పుడు కూడా వాళ్ళే నాకు ఎలా అయితే హెల్ప్ చేశారో, కనీసం నేను వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను, పక్కన వాళ్ళకైనా హెల్ప్ చేస్తాను అనే మనస్తత్వం నాకు ఉంటుంది. సో ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్తో లేమో, ఎప్పుడైతే నాకు ఇది రావడానికి కారణం ఇంకొకళ్ళు అని మనం అనుకోమో, అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే చాలా క్రూరత్వమైన మనస్తత్వంతో ఆలోచిస్తూ ఉంటాము, చాలా పొగరుగా ఉంటాము. చాలా పొగరుగా ఎప్పుడైతే మనం ఉంటామో అది మన లైఫ్కి అంత మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన లైఫ్లో మన గోల్ని రీచ్ అవ్వడానికి మంచిది కాదు, అసలు దేనికి మంచిది కాదు. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీరు నడుస్తున్నారు, కూర్చుంటున్నారు, నిల్చుంటున్నారు, మీరు తాగుతున్నారు, మీ దగ్గర మీరు వంట చేసుకుంటున్నారు, ఈ గ్యాస్ ఎలా వచ్చింది. సో ఇదంతా తీవ్రంగా ఆలోచించండి అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పుకోలేకపోతే ఇంకెందుకండి మన లైఫ్. సో నాకైతే ఇలా థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల నా మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, నా మైండ్ అనేది చాలా పీస్గా అనిపిస్తూ ఉంటుంది, నాకు చాలా ప్రశాంతమైన జీవితం అక్కడే అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు నేను ప్రతి ఒక్కరిని తలుచుకుంటూనే ఉంటాను, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. సో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటాను అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి లైఫ్లో నేను ఏమైనా చేయగలనో లేదో నాకు తెలీదు, కానీ నా కుదిరిన మట్టుకి ఎవరో ఒకరికి నేనైతే హెల్ప్ చేస్తాను అని నేనైతే అనుకుంటాను. సో వాళ్ళ రుణాన్ని నేను ఊరికే ఉంచుకోను, ఇంకొక రూపంలోనైనా సరే నేను వాటిని వేరే వాళ్ళకి ఇస్తాను, ఆ రుణాన్ని తీర్చుకుంటాను అని నేనైతే అనుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను, దానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో అలా మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్తో ఉంటామో అప్పుడు నిజంగా అంటే నిజంగా చాలా 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 మంచి రిజల్ట్స్ ఉంటాయండి మన రెగ్యులర్ లైఫ్లో. సో మనకి ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల, అండ్ అలాగే ఇంకొకరి మీద మనకి మంచి వాళ్ళ అభిప్రాయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల, సో ఇలాంటి వాటి వల్ల మనం పొగరుగా వండుకుంటూ ఉంటాము, మన దగ్గర గర్వం అనేది పెరగకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి మంచి సంకేతాలే కదా. సో మన లైఫ్లో ఎదుగుదలకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకుంటా మన లైఫ్ని మనం లీడ్ చేసేస్తున్నామో, సో మన దగ్గర జాలి, దయ, కరుణ ఇలాంటివి కూడా ఉండవు. సో ఇంకొకరి మీద మంచి ఒపీనియన్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. ఎవరు లేకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నామా, నిజంగా మన గుండెల మీద చేసుకొని మనం చెప్పగలిగితే. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఎవరితో అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, సో నాకు ఎవడో గురించి కేర్ లేదు. సో ఇలా కాదండి, మనకంటూ మనం ఒక బంధంతోనే ఉన్నాము. సో ఇంకొకరి అవసరం మనకుంది, ఎవరి అవసరం లేకుండా ఎవరు ఈ భూమి మీద బ్రతకలేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంకొకరి హెల్ప్ అనేది ఉంటూ ఉంటుంది. సో నేను కూడా చాలామంది హెల్ప్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చాను. సో వాళ్ళందరికీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. సో అలాగే మనం అనుకోవాలి, ఖచ్చితంగా అలాంటి ఆలోచనలే మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. సో మనకి పుట్టిన పిల్లల్ని కూడా నా వల్ల నువ్వు పుట్టావు అని చెప్పేసి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాం మనం. అలా కాదండి, వాళ్ళు పుట్టిన వల్లనే మనం ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాము. నిజంగా వాళ్ళు మనకు పుట్టినందుకు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన లైఫ్ మొనాటనీగా లేకుండా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది అని అంటే దానికి కారణం మన పిల్లలే. మనం ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నాము అని అంటే దానికి కారణం మన పిల్లలే, అది మాత్రం ఖచ్చితం అండి. సో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, నిజంగా మనకి వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు. సో మనం వాళ్ళకి ఏదో అందిస్తున్నాము అని గర్వంగా మనం ఫీల్ అవ్వకూడదు. సో ఇలా ప్రతి విషయంలో కూడా మనం గ్రాటిట్యూడ్తో ఉండడం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటామో ఖచ్చితంగా మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం, ఖచ్చితంగా మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండగలుగుతాము. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక మంచి లైక్ అయితే ఇచ్చేసేయండి, ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి, అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇవాళ మార్నింగే మా పెద్దబ్బాయి కోసం క్యారేజ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళాను. అంటే ఎర్లీ మార్నింగే బస్సు 7 కల్లా వచ్చేస్తుంది కదండి. సో అన్నీ ప్రిపేర్ చేసేసాను, అన్నీ పెట్టాను. లంచ్ బాక్స్ పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా మా పెద్దోడిని దింపేసిన తర్వాత స్కూల్కి అయితే వచ్చాను. అసలు 8-10కే చూసారా ఎంత ఎండగా ఉందో. నిజంగా ఫుల్గా చెమటలు అయితే కారిపోయాయి అనమాట. కానీ ఇంత ఎండలో కూడా సగం దూరం వెళ్ళిన తర్వాత నేను కీస్ మర్చిపోయానండి. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోయాను. సడన్గా కీస్ గుర్తొచ్చాయి. అంటే ఏదైతే కవర్లో నేను బాక్స్ పట్టుకొని వెళ్ళానో ఆ కవర్లోనే చేతితో పట్టుకుంటే పడిపోతాయి కదా అని చెప్పేసి కీస్ అందులో పడేశాను అనమాట. సో ఇంత దూరం నడుచుకొని వచ్చి ఓ పక్క చెమటలు కారిపోతున్నాయి, ఓ పక్క దాహం వేసేస్తుంది అనుకున్న దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి నడుచుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అంత ఒక్క క్షణం పాటు ఏంట్రా బాబు ఇలా జరిగింది, మార్నింగే ఇలా అయింది ఏంటి అని నాకు కొంతసేపు అనిపించింది. ఒక చిన్న నెగిటివ్ మైండ్ సెట్ అనేది వచ్చిందనమాట. సో వెంటనే ఆ నెగిటివ్లోంచి నేను ఎలా బయటకు వచ్చానో చెప్పనా అండి. సో మార్నింగే ఎప్పుడు ఈ టైంలో నేను ఇంత ఎండలో నడవను. సో నిజంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అక్కడ చాలా బర్డ్స్ చక్కగా తిరుగుతున్నాయి అనమాట. ఆ నేచర్ని అదంతటినీ కూడా చూశాను. ఓ వావ్, ఇదంతటినీ చూసినందుకు చాలా థ్యాంక్స్ దేవుడా. ఈరోజు అందుకే నేను మర్చిపోయానేమో, ఇలా బయటకు వచ్చి అందుకే ఇంత హ్యాపీగా ఉన్నానేమో అని నేను అనుకున్నాను. అండ్ అలాగే మార్నింగే మంచి వాకింగ్ అయిపోయింది. సో చూసారా, ఇంత నెగిటివ్లో కూడా మనం పాజిటివ్ని ఎత్తుక్కోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఉంటాను.